హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మటన్ పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి. దానికోసం 1 kg మటన్ అనేది మనం తీసుకోవాలి. శుభ్రంగా 2 times మనం వాష్ చేసుకోవాలండి నీట్గాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మూత అనేది క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ అంటించుకొని స్టవ్ పైన పెట్టుకొని 3 or 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, ఇందాకైతే మనం వాటర్ అనేది పోయలేదు. ఇప్పుడు చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో. మళ్ళీ స్టవ్ అంటించుకొని స్టవ్ పైన అయితే పెట్టుకుందాము. వాటర్ మొత్తం ఎగిరేదాకా ఉంచుకోవాలండి. చూసారా, ఇలా ఎగిరిపోవాలండి వాటర్ అనేది. వాటర్ అంతా ఎలా ఎగిరిపోయాయో. ఇప్పుడు మనం 1 kg మటన్కి 1 kg ఆయిల్ పోసుకోవాలండి. వేరుశనగ నూనె పోసుకోవాలండి. ఏది పడితే అది వేసుకుంటే ఫస్ట్ టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఆ మటన్ ముక్కల్ని కొంచెం ఆయిల్లో వేసి వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయితే చేయకూడదండి, నార్మల్గా ఉండాలి. కొంచెం రెడ్డిష్ రాగానే తీసేయాలండి. చూసారా, అలా రాగానే తీసేయాలి. ఇప్పుడైతే ఇందులో వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకోవాలండి. టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుని అల్లం పేస్ట్ బాగా వేయించాలండి నూనెలో అనేది. పచ్చివాసన మొత్తం పోవాలి. ఇప్పుడు వచ్చేసి మన గ్రేవీకి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 50 grams కారం వేసుకున్నానండి. ఒకసారి కలుపుకోవాలి. కారము అల్లం పేస్ట్ అనేది బాగా వేగాలండి, ముక్కలకు కూడా పట్టాలి. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ అయితే 100 grams వేసుకున్నానండి.